हरि ओम श्री परमात्मने नमः। శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణీయంలో ఈరోజు మనం 53వ దశకానికి వచ్చాం. ఇందులో అంశం ధేనుకాసుర వధ. ధేనుకుడు అనే ఒక రాక్షసుడు, అతడు గాడిద రూపంలో వచ్చాడు. అతడు రాలేదు. ఇక్కడ మనకి కథాంశం ఏంటంటే, భాగవతంలో శ్రీరాముడు అనే ఒక స్నేహితుడు, కృష్ణ పరమాత్మ యొక్క స్నేహితుడు కృష్ణుని దగ్గరికి వచ్చి చెప్తాడు, ఇక్కడ దగ్గరలో తాటి చెట్ల వనం ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వనం. ఆ వనంలో ఎన్నో పండ్లున్నాయి, కానీ అక్కడ ధేనుకుడు అనే ఒక రాక్షసుడు ఉండడం వల్ల ఎవరు ఆ పండ్లు తినే భాగ్యం లేకుండా ఉంది. మాకు ఎంతో రుచికరంగా ఉండే వాటిని మేము కోల్పోతున్నాము, కాబట్టి నువ్వు రక్షించవలసింది అని అడిగితే, అప్పుడు ఆయన బలరాముడు, ఇక్కడ కృష్ణుడి కన్నా బలరాముడి ప్రాప్తం ఎక్కువ. అంటే కృష్ణ పరమాత్మ తండ్రి లోకంలో లోక సహజంగా అన్నను ఎలా గౌరవించాలి అనే అంశాన్ని ఇక్కడ బాగా చూపిస్తున్నారు. చూపిస్తూ దానికి కూడా ఒక ప్రతిపాదన చేస్తున్నాడు. నిజానికి కృష్ణ పరమాత్మ అంతటి వాడిని ఏమడగచ్చు? మనమంతా భగవంతుడిని ఏమడుగుతాం? లౌకికంగా ఉండే విషయాలే అడుగుతాం. అలాగే అల్పమైన ఒక పండు రుచి కోరాడు, కానీ ఆయన మోక్షం ఇవ్వగలంత స్థితిలో ఉన్నవాడు భగవంతుడు. కానీ ఆయన అడిగింది ఏంది? పండ్లు ఇవ్వని అడుగుతున్నారు. కాబట్టి ఈ అల్పమైన పనికి తాందాకా ఎందుకు తన అంశ సరిపోతుందని చెప్పి బలరాముడి చేత చంపిస్తాడు ఆ ధేనుకాసురుణ్ణి. ఆ వృత్తాంతాన్ని మనకి యొక్క దశకంలో వర్ణిస్తున్నారు. ఈ విషయాన్ని భాగవతంలో ఇంకా అద్భుతంగా వర్ణిస్తున్నారు. భాగవతంలో ఏం చెప్తున్నారు చూసుకొని వెళ్దాం. భాగవతంలో విషయం, ఒకనాడు కృష్ణుడు సూర్యోదయానికి ముందే మేల్కొని వేణుగానం చేశాడు. గోపకుమారులందరూ వెంటనే మేల్కొని లేగల మందలను తోలుకొని కృష్ణుని వద్దకు చేరారు. కృష్ణుడు బలరామునితో కలిసి గోపబాలకులు తనను పదే పదే పొగుడుతూ ఉండగా ఆవుల మందలను తోలుకుంటూ అడవికి బయలుదేరారు. ఆ అడవిలో అన్ని ఋతువుల్లోనూ పళ్ళు, పూలు, చిగుళ్ళు లభిస్తాయి. పువ్వులలో తేనెలు పొంగి పొరలుతూ ఉంటే ఆ తీయని తేనెలు తాగడానికి వచ్చి జుమ్మని ధ్వనులు చేసే తుమ్మెదల గుంపులు ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. కడిమి మొదలైన అనేక విధాల చెట్లు, తీగలు, పొదరిండ్లు ఆ అడవి నిండా అడుగు అడుగున ఉన్నాయి. అక్కడి జంతువులు, పక్షులు తమ తమ జాతి సహజమైన శత్రుత్వాలను మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఎందువల్ల? ఉన్నవాడు పరమాత్మ కదా. అక్కడి సరస్సుల్లో నీళ్లు తామర పూల పుప్పుడు చేత చక్కని పరిమళం వెదజల్లుతూ ఉన్నాయి. ఆ అడవిలో ఉత్సాహంగా ఆడుకోవాలని కృష్ణుడు నిశ్చయించుకున్నాడు. అన్నగారైన బలరామునితో ఇలా అన్నాడు, ఆ వనంలో చెట్లన్నీ కొమ్మల, పువ్వుల, పండ్ల అధిక భారంతో బాగా వంగి ఉన్నాయి. కొమ్మల మీద చిలుకలు అందంగా పలుకుతున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన శ్రీకృష్ణుడు దాన్ని అందంగా ఊహిస్తూ అన్న బలరామునితో ఇలా అంటున్నాడు, అన్నా చూసావా, ఇలా పూల పండ్ల భారంతో వంగిన వృక్షాలు, చిలుకుల పలుకుల నెపంతో సృష్టిలో చరించలేని స్థావర రూపమైన మా ఈ వృక్షత్వాన్ని పోగొట్టమంటూ నీకు తెలియజేస్తున్నాయి అన్నతో చెప్తున్నాడు. ఆ చెట్లు అంటున్నాయట, ఎంతకాలమయ్యా ఇలా ఉండాలి, ఈ వృక్షత్వం అనే ఈ జన్మ మాకు వద్దయ్యా అంటున్నాయట. ఎలా కొమ్మలనే తమ హస్తాలను నీకు వంచుతూ పండ్లు, పూలు సమర్పిస్తున్నాయి. దండిగా పండ్లు, పూలు ఉన్నాయట. అవి బాగా కొమ్మలంతా కింద దాకా వంగినాయట. అది ఎలా ఆ కొమ్మల కింద రాగానే అంటున్నాడు కృష్ణ పరమాత్మ, చూసావా అన్న, ఈ పండ్లు, పూలన్నీ నీకు సమర్పిస్తాయి, సిద్ధపడ్డాయి చెట్టు అని చెప్తున్నాడు. ఈ చెట్లన్నీ నీ పాద పద్మాలు మొగ్గుతున్నాయి కదా అన్నాడు. ఈ తుమ్మెదలు తమ ఝంకారంతో అన్నింటినీ పవిత్రం చేయగల నీ యశస్సును గానం చేస్తున్నాయి, నీ వెంట వస్తున్నాయి. అరణ్యంలో రహస్యంగా ఉన్న ఈశ్వరుడు నివ్వేనంటూ మునులు బృందం లేదా ఋషి పక్షిగణం చుట్టూ చేరి సేవించడానికి వస్తున్నాయి. నీవు నల్లని వస్త్రం ధరించడంతో బల్ల నల్లని పంచ కట్టుకుంటాడు. నీలమేఘంలా ఉన్న నిన్ను చూచి
నెమళ్ళు నాట్యం చేస్తున్నాయట. గోపవనితలు ఎలా ప్రియంతో చూస్తారో అలాగే ఈ ఆడలేళ్లు నేను చూస్తున్నాయి. నీవు మా అతిథివి అంటూ కోకేళ్లు మంచి పలుకులు పలుకుతున్నాయి. ఈ వనచరులందరూ నువ్వు అడవికి రావడంతో ధన్యులయ్యారు కదా అని అన్నను పొగుడుతున్నాడు. అన్నను పొగుడుతున్నాడా? ఉన్న వాస్తవమే అది, అందుకని చెప్తున్నాడు. కృష్ణుడు బలరాముడితో, అన్న, ఈనాడు నీ పాద స్పర్శతో చిగురు కొమ్మలలో పచ్చిక గుబులతో ఉండే ఈ నేల పవిత్రమైంది. నీ గోటి తాకిడిచే తీగల చెట్ల గుంపులన్నీ ధన్యత చెందాయి. నీ దయాదృష్టిచే లేళ్లు, యమునా నది మొదలు గోవర్ధనాది పర్వతాలు, హంస, సుఖ, పిక, మయూరాలు, లేళ్లు, నెమళ్ళు, కుందేళ్లు మొదలగు జంతువులు విశిష్ట కాంతిని సంతరించుకున్నాయి. నీ విశాల వక్షస్థలం తగలగానే గోపకాంతల పుట్టుక సఫలమైంది. ఇలా అంటూ ఆ అడవిలో తన గొల్ల చెలికాండతో తాను పశువులను మేపుకుంటూ పద్మాక్షుడైన శ్రీకృష్ణుడు సెలయేళ్లలో కొండల్లో విహరించాడు. ఇలా ఆ వనంలో విహరిస్తున్న కృష్ణుడు పూతేనెను తాగి మత్తెక్కిన తుమ్మెదలు జుమ్మని శబ్దం చేస్తూ ఉంటే తను జుమ్మని ధ్వనం చేస్తున్నట. మళ్ళీ రాజహంసుల కేంకారాలతో సమానంగా అతడు కేంకారం చేస్తున్నాడు. రాజహంసులు ఎలా అరిస్తే ఆయన అరుస్తున్నాట. నెమళ్ళు నాట్యం చేస్తూ ఉంటే పద్మాల్లాంటి తన చేతులు తిప్పుతూ ఆయన నాట్యం చేస్తున్నాట. అడవి ఏనుగుల నడకలతో సమానంగా తాను గజగమనుడయ్యాట. క్రౌంచములు చక్రవాకాల మధ్యని కూస్తుంటే అలాగే తాను పలుకుతున్నాట. పులులు సింహాలు తిరిగే చోట తాను కూడా లేళ్లలో కలిసిపోయి పరిగెత్తిపోతున్నాట. భయంతో పోయేవాళ్ళలాగా. భయం లేనివాడు భయంతో పరిగెత్తున్నాడు. శ్రీకృష్ణుడి అరణ్యంలో దూరంగా మేస్తున్న ఆవులను ఉద్దేశించి వాటికి గల అందమైన పేర్లతో మేఘ గంభీర స్వరంతో గొల్లవారంతా తన్ను కొనియాడుతూ ఉంటే రా రమ్మంటూ గోవులను పిలుస్తున్నాడు. అక్కడ ఈయన ఇక్కడ వచ్చరికి మనకి 5 ఏళ్ల ప్రాయం వరకు ఆయన ఎలా ఉన్నారో చెప్పారు. ఈ సంచరించేటప్పుడట 6 ఏళ్ల వయసు వచ్చేసిందట. ఈ గోపాలరంతా వచ్చి అడుగుతున్నారట. దూడని దూరంగా వెళ్ళిపోయినాయి. ఇంతకు ముందే కదా బ్రహ్మదేవుడు ఆ దూడని తీసుకుపోయి మాయం చేశాడు. కాబట్టి వాళ్ళకి ఆ విషయం ఏం తెలియదు. వాళ్ళకి తెలిసింది ఏంది, చాలాసేపు దూడల కోసం కృష్ణ పరమాత్మ తన చేతిలో అన్నం ముద్ద పెట్టుకొని వెతికాడన్న విషయం వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఏమడుగుతున్నారు, దూడలు చాలా దూరం వెళ్ళిపోయినాయి, తొందరగా పోయి తీసుకురాపో అన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు, వాడికి అంతా పేర్లు పెట్టేశాడు దూడలకి. అందుకని దూడల్ని పేర్లు పెట్టి పిలుస్తున్నాడు ఆయన. ఇంకా వాడి దగ్గరికి పోయి అవి ఎక్కడికి పోయి వెతకాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు, కృష్ణ పరమాత్మ పిలిస్తే చాలు అవన్నీ వచ్చేస్తాయి. ఆయన పిలుస్తున్న పేర్లు అద్భుతంగా ఉన్నాయి. ఆ పేర్లు ఎంత బాగా పెట్టారు ఆ దూడలకి. రా పూర్ణచంద్రిక, రా గౌతమి గంగా, రమ్ము భగీరథ రాజతనయ, రా సుధా జలరాశి, రా మేఘ బాలిక, రమ్ము చింతామణి, రమ్ము సురభి, రా మనోహారిణి, రా సర్వమంగళ, రా భారతీదేవి, రా ధరిత్రి, రా శ్రీ మహాలక్ష్మి, రా మందమారుతి, రమ్ము మందాకిని, రా శుభాంగి. ఈ పేరుతో పిలిచాడు దూడలన్నింటినీ ఆయన. పిలిస్తే అవి ఎక్కడెక్కడో ఉన్నాయి కానీ పరిగెత్తుకుంటూ వచ్చాయట అందరికి. అంటే అంత ఆ కృష్ణ పరమాత్మ కోసంగా ప్రకృతిలో ఉన్న ప్రతిదీ పులకరించి ఆయనకు స్పందిస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆయన పిలుస్తున్నాడు. అరణ్యంలో తిరగడంతో అలసిపోయి ఆ గోపాలు తొడలపై పడుకునేవాడైన అన్న బలరాముణ్ణి కృష్ణుడు గౌరవంగా కాళ్ళు చేతులు ఒత్తుతూ సంతోషింపజేస్తున్నాడు. బలరామకృష్ణుడు ఇద్దరు ఒక చోట ఉండి గోపాలకులు పాడుతూ ఆడుతూ ఒకరినొకరు తోసుకుంటూ ఒకరిపై ఒకరు చేతులు వేసుకుంటూ ఉంటే తాము కలిసి ఆడుకుంటున్నారు. ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడ ఈ విషయాన్ని పోతన గారు అద్భుతంగా వర్ణించారు. ఉపనిషత్తు ప్రతిపాద్యుడు తిరిగే అయిన ఆ కృష్ణ పరమాత్మ నేర్పరి అరణ్యంలో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ తిరిగేవాడు, ఉపనిషత్తుల్లో ఆయన తత్వం తెలుసుకుంటే ఉపనిషత్తులు కావాలి. అట్లాంటి వాడు ఎక్కడ తిరుగుతున్నట్ట, అరణ్యంలో తిరుగుతున్నట్ట. ఇంకా ఆదిశేషుడు సైన్యంగా పౌడించే స్వామి చిగురుటాకుల మీద పౌడిస్తున్నట్ట. గొప్ప గొప్ప యోగీశ్వరుల హృదయంలో నివసించే ఆయన కొండ గుహల్లో నివసిస్తున్నట్ట.
లక్ష్మీదేవితో సరసక్రీడరాడి అలసి సొరసి శృంగారి అయినటువంటి ఆ స్వామి గొల్లవాడతో కలిసి అలసిపోయి తిరుగుతున్నట్ట. చతుర్దశ భువనాలకు ఆధారుడైన ధీరుడైన పరమాత్మ చెట్ల నీడను ఆశ్రయిస్తున్నట్ట. యజ్ఞంలో హవిర్భాగాన్ని ఆహారంగా స్వీకరించే యాగపురుషుడు అడవిలో దొరికే పండ్లే భుజిస్తున్నట్ట. ఇంత బాగా వర్ణించారు ఆయన్ని. కృష్ణుడు అడవిలో అలా గోపాలతో పశువుల్ని కాస్తున్న సమయంలో అలసి ఉంటే కొందరు గోపాలుడు అతన్ని తమ వీపు మీద ఎక్కించుకొని పోతారట. బడలికతో నిద్రపోదామంటే మరికొందరు ప్రేమతో తమ తొడలే పాన్పుగా చేసి పడుకోబెడుతున్నారట. చెమట పట్టినట్లయితే సంతోషంతో చిగురుటాకులు కోసుకొచ్చి విసురుతున్నారట. దూరంగా వెళ్లి నిల్చుంటే మిక్కిలి బంధుత్వంతో స్నేహంతో కొందరు పాదాలు పిసుకుతారు. ఇలా గోపాలకులు వాళ్ల పూర్వజన్మ రెండింటిలో చేసిన పాపాలని నశించిపోయేలాగా శ్రీకృష్ణుని పరిపరి విధాల సేవలు చేస్తున్నారు. ఇలా గోపాలందరూ శ్రీకృష్ణునికి పలు రకాల సేవలు చేస్తూ తమ జన్మను పునీతం చేసుకుంటూ ఉన్న సమయంలో శ్రీదాముడు అనేటువంటి పేరు గల గోపాలకుడు బలరామకృష్ణులతో ఇలా అంటున్నాడు. ఓ బలరామకృష్ణులారా, ఇక్కడికి చాలా దూరంలో ఒక పెద్ద తాటి తోపు ఉంది. ఆ చెట్ల నుండి పండిన పండ్లు గుట్టలు గుట్టలుగా రాలుతూ ఉంటాయి. అందులో ధేనుకుడు అనే పేరు గల రాక్షసుడు ఉన్నాడు. వాని మూలంగా ఎంత ధైర్యవంతులైనా సరే ఆ తాటి తోపులోకి అడుగు పెట్టలేదు. అందరూ భయపడిపోతారు. ధేనుకుడనే పేరుగుల రాకాసి మహాపరాక్రమం గలవాడు, గాడిద రూపంలో ఉన్నవాడు. తనతో సమాన బలం గల తన దాయాదులతో కలిసి ఆ వనంలో ప్రవేశించామని పట్టుకొని తింటూ ఉంటాడు. అక్కడ కొత్తగా పండినవి మంచి వాసన కలవి అయిన తాటి పండ్లు రాసులు రాసులుగా ఉన్నాయి. ఆ పండ్ల వాసన మా ముక్కు పుట్టాల గుండా మా మనసులోకి ప్రవేశించి వాటిని తినాలనే కోరిక పుట్టిస్తోంది, క్షోభ కలిగితోంది. మా మనసుల్ని ఆ పండ్ల వద్దకు లావుకొనిపోయింది. కావున ఎలాగైనా సరే ఆ పండు తినే అవకాశం మాకు కలిగించండి. అమిత బలం గల మీకు ఈ రాక్షసులు ఒక లెక్క అన్నారు. ఈ విధంగా చెప్పిన స్నేహితుని మాటను మన్నించి శ్రద్ధగా విని అంగీకార సూచకంగా నవ్వి ఆ బలరామకృష్ణుడు స్నేహితులతో కలిసి ఎత్తైన తాటి చెట్లు తోపులోకి ప్రవేశించారు. బలరాముడు మదగజంలాగా తన భుజముల బలంతో ఆ తాటి చెట్లను అటు ఇటు వేగంగా ఊపి ఊపి ఆ తాటి పండ్ల నేల మీద రాల్చేశాట మొత్తం. అప్పుడు తాటి పండు రాలగొట్టడం చేత కలిగిన చప్పుడు విని ఉలికిపడి అసహనంతో ధేనుకాసురుడు శత్రువులను అణచివేయాలనే కుతూహలంతో వచ్చేశాడు. ఆ ధేనుకాసురుడు వడివడిగా అడుగులు వేయడం చేత ఆ బరువుకి తాటి చెట్లతో కూడిన నేలంతా కంపించిపోయింది. కోపంతో పండ్లు కొరుకుతున్నాడు. కత్తిరించిన చెవులు ప్రకాశిస్తున్నాయి. తోక భయంకరంగా అటు ఇటు అల్లాడుతుంది. గాడిద రూపంలో వచ్చాడు. గర్వంతో చెలరేగిపోయాడు. గొల్లవారు అదిరిపోయేటట్టుగా వెనకకు తిరిగి వెనుక కాళ్ళతో బలరాముణ్ణి గుండె మీద వేసుకొట్టాడు. పిమ్మట ధేనుకాసురుడు బలరాముణ్ణి కరవాలని ప్రయత్నించి వీలుగా కరవాలనుకున్నాడు. వీలుగాక అతని కోపంతో చురచురా చూస్తున్నాడు. అటు పిమ్మట బలరాముడు కోపావేశంతో ఆ ధేనుకాసుని 4 కాళ్ళు పట్టుకొని గిర్ర 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 తిప్పి పైకి విసిరేశాడు. బలరాముడు ఆ ధేనుకాసుని గడేబరాన్ని ఒక తాటి చెట్టు కొన మీద పడే రకంగా విసిరేశాడు. దాని దెబ్బకు ఆ తాటి చెట్టు విరిగి మరొక తాటి చెట్టు పడింది. ఆ విధంగా వరుసగా ఉన్న చెట్లన్నీ ఒకదాని నుంచి కూడా పడి 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 మొత్తం చెట్లన్నీ విరిగిపోయినాయి. సుడిగాలి తాకిడికి కూలే విధంగా ఆ తోపులోని తాటి చెట్లన్నీ పడిపోయినాయి. బలరాముడు ఆదిశేషుని అవతారం, శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారం. విష్ణువుకి అంశయ్య శేషుడు కావున ఇక్కడ బలరాముణ్ణి జగదీశునిగా చెప్తున్నారు. గాడిదలుగా మారిన ధేనుకాసుని భటులంతా బలరామకృష్ణుని మీద కలయబడ్డారు. దాంతో వారు బలంగా గాడిదల వెనుక కాళ్ళు పట్టుకుని తాటి చెట్ల కొనల మీద విసిరికొట్టి చంపేశారు. అప్పుడు జరిగిన యుద్ధంలో తాటి చెట్లు రాక్షస శరీరాలు ఖండ ఖండాలుగా తెగి నేల మీద వరుసగా పడ్డాయి. వాటితో కూడిన యుద్ధభూమి వరుస మబ్బులతో కూడిన ఆకాశంలో కనిపించింది. అప్పుడు ధేనుకాసురుని సంహరించిన వాడు భక్తులు కోరిన కోరికలు తీర్చడంలో కామధేనువైన బలరాముడు
వారికి లభించడం చేత ఆ గొల్లలు ఆ తోపులోని తాటి పండును తిన్నారు. ఆవులు తనివి తీరా అక్కడ ఉన్న పచ్చిగడ్డిని మేశాయి. అప్పుడు దేవతలు పుష్పవృష్టి కురిపించి భేరీలు మోగించారు. గొల్లలంతా గొంతెత్తి తన కీర్తిని గానం చేస్తూ ఉండగా శ్రీకృష్ణుడు అన్న బలరామునితో కలిసి ఆవుల మందను తోలుకొని గొల్లపల్లెకు బయలుదేరారు అని భాగవతంలో ఈ దృశ్యాన్ని మనకి వర్ణించారు. ఇదే విషయాన్ని నారాయణ భట్టు గారు అద్భుతంగా వర్ణిస్తున్నారు. ధేనుకాసురవధ. అతీత్య బాలం జగతాం పతే త్వం ఉపేచ్య పౌగండవయో మనోజ్ఞం ఉపేక్ష వత్సావనముత్సవేన ప్రావర్తధాగో గణపాలనాయాం. ఆదిత్య ఆయన ఆ విధంగా 5 ఏళ్ల ప్రాయం అయిపోయిన తర్వాత జగతాం పదే ఎవరు? ఆయనకు వయసు ఉందా? అసలు జగత్తుకు పతి అయినవాడు. ఆయనకు వయసుతో సంబంధం లేదు, శరీరంతో సంబంధం ఉన్నవాడు కాదుగా, ఆయన పరమాత్మ కదా. కానీ అటువంటి ఆయన మన కోసంగా అవతరించిన ఆయన 5 ఏళ్ల ప్రాయం వరకు అయిపోయినట. త్వం ఉపేత్య పౌగుండవయో మనోజ్ఞం. ఆయన పౌగండ అంటే కుమార అవస్థకు వచ్చాడు. 6 ఏళ్ల ప్రాయం వచ్చేసింది, ప్రవేశించేశాట. ఎలా ఉన్నట్ట? మనోహరంగా ఉన్నట్ట, మనోజ్ఞంగా ఉన్నట్ట. ఉపేక్ష వత్సావన ఉత్సవేన, ఇక దూడలతో పరిగెత్తి ఆడడం అంతా ఆపేశాట. ఎందుకు? ఇందాక మనకు భాగవతం చెప్పారు. ఎందుకు అని వాటి పేర్లు పెడిచాడు. దూడలన్నిటికీ పెట్టడం వల్ల ఏమైపోయింది? ఆయన ఒక పిలుపు వాటి పేర్లు పెట్టి పిలిస్తే ఏ దూడని పిలిస్తే ఆ దూడ వచ్చేస్తున్నట. అవి అయ్యో కృష్ణ పరమాత్మ మనం పిలుస్తున్నాడు పరిగెత్తి కూడా వచ్చేస్తాయట అవి. అంతేకాదు ఆయన వేణువు ఊతేతారు వచ్చేస్తాయి. అందువల్ల వాటిని వదిలేశాట. ఉత్సాహంగా ఉండే ఆ ఆటలన్నీ ఆపేశాట. ప్రావర్ధ గోగణ పాలనాయాం. ఇక ఇప్పుడు ఆవులను మరియు పశుపాలకులైనటువంటి వాళ్ళతో వ్యవహరిస్తున్నట ఆ పరమాత్మ హాయిగా. అంటే గోవులను రక్షిస్తున్నాడు, గోపాలుడితో వ్యవహరిస్తున్నాడు, అలా జీవిస్తున్నట్ట ఆయన. ఎప్పుడైతే 5 ఏళ్ల ప్రాయం వరకు ఏ విధంగా ఇన్ని ఘనకార్యాలు చేశాడు. ఇప్పుడు 6వ ఏడు రాగానే ఆయన చేసే పని ఏంటంటే ఆ దూడలకు మాత్రం పేర్లు పెట్టి పిలుచుకుంటూ వేణుగానంతో ఆకర్షిస్తూ వాటిని వదిలేసేసి ఆవులను రక్షిస్తూ గోపాలను రక్షిస్తూ ఉన్నట ఆయన. ఉపక్రమ్యస్యానుగుణైవ సేయం మరుత్పురాధీశ తవ ప్రవృత్తి గోత్రా పరిత్రాణ కృతే బతీర్ణ తదేవ దేవారభదాస్తదాయత్. ఉపక్రమ్య ఈ విధంగా ఆరంభించాడు. ఏమారంభించాడ? మరుత్పురాధీశ, ఓ వాయుపుర పట్టణవాసిన ఓ స్వామి, నీవు తవ ప్రవృత్తి, నువ్వు చేయాలనుకున్న ప్రవర్తన, ఇక్కడి నుంచి నువ్వు చేయాల్సిన గొప్ప గొప్ప ఘనకార్యాలు ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటికి బీజం ఏర్పడిపోయింది. నువ్వు చేస్తున్నావు. గోత్ర పరిత్రాణ కృతే, నువ్వు దానికోసంగా అవతరించావు. దేనికోసం అవతరించావు? శిష్ట రక్షణ కోసంగా, దుష్ట శిక్షణ కోసంగా అవతరించావు. భూభారం తగ్గించడానికి కోసంగా అవతరించావు. ఇక్కడ అదే గోత్రాన్ని పెట్టేశాడు ఇక్కడ. అంటే గోవులను రక్షించాలని ఒక అర్థం, వేద శాస్త్రాలను రక్షించాలని ఒక అర్థం, ఇంకో ధర్మస్థాపన ఇంకో అర్థం. ఎన్ని అర్థాలు ఒక పదంలో చెప్పేశాడు అయ్యన నారాయణ భట్టు గారు. మరియు అసలైన శిష్యులను రక్షించడానికి కోసంగా, దుష్టులను శిక్షించడానికి కోసంగా ఎన్ని సంబంధించి ఒక పదం పెట్టాడు. అవతరించావు కదా స్వామి, రభదాస్తదాత్, ఆరంభించావు కదా నీ కార్యక్రమాన్ని. ఇంకా 6 ఏళ్ళకి వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సిన పరిస్థితిని, అవతరించిన దానికి ఫలితంగా ఏమేం చేయాలో నిర్ణయించుకొని చేస్తున్నావు కదా స్వామి అని స్తోత్రం చేస్తున్నాను నారాయణ భట్టు గారు. కదాపి రామేణ సమం వనాంతే వనశ్రియం వీక్ష చరన్ సుఖేన శ్రీరామనామ్నః స్వసఖస్య వాచా మోదాదగాధేనుక కాననం త్వం. కదాపి ఒకరోజు రామేణ బలరాముడితో కలిసి సమం తన సమవుజ్జి అయిన గోపాలుడితో అందరితో కలిసి వనాంతే ఆ వనంలో విహరిస్తున్నట్టు ఆయన. వనశ్రియం వీక్ష చరణ్ సుఖేన, హాయిగా వాళ్ళతో హాస్యాలు, మనం ఇప్పుడు భాగవతంలో విన్నాం కదా, అందరితో హాస్యాలు ఆడుతూ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుంటూ ఒకరిని ఒకరు తోసుకుంటూ నెట్టుకుంటూ కొట్టుకుంటూ హాస్యాలు ఆడుకుంటూ తిరుగుతున్నట్టు వాళ్ళు.
శ్రీదామనామ్న, శ్రీదాముడు అనేవాడు వచ్చి స్వసఖస్య, నీ స్నేహితుడు నీ యొక్క స్నేహితుడు శ్రీదాముడు వచ్చాడు కదా స్వామి, వచ్చి వాచ చెప్పాడు. ఏం చెప్పాడు? ఇక్కడ దగ్గరలో ఒక తాటి తోపు ఉందయ్యా, అక్కడ ధేనుకాసుడు ఒక రాష్ట్రుడు కూర్చో ఉన్నాడు, ఆ మధురమైన పొలాలు తిందామంటే ఆ తినే భాగ్యం లేకుండా ఉంది, కాబట్టి నువ్వు మాకు తినే భాగ్యాన్ని కలిగించవయ్యా అని చెప్పి అడిగాడు. మోదత్ అగా ధేనుకాన్నం త్వం, అప్పుడు ఆ ధేనుకోంటి ఆ వనానికి నువ్వు బయలుదేరావు కదా స్వామి, ఎప్పుడైతే ఆ స్నేహితుడు చెప్పాడో ఈ విధంగా అక్కడ అలా ఉంది మనం వెళ్దామని చెప్పగానే నువ్వు ఉత్సాహంగా బయలుదేరావు కదా స్వామి అని స్తోత్రం చేస్తున్నారు. ఉత్తాళతాళి నివహే త్వదుక్త్యా బలేన దూధూతే బలేన దోర్భ్యాం మృదుఃకరశ్చాభ్య పతత్ పురస్తాత్ ఫలోత్కరో ధేనుక దానవోపి. ఉత్తాళ బాగా ఎత్తైనటువంటి తాళి నివహే, పెద్ద చెట్లు ఉన్నాయట అక్కడ, తాటి చెట్ల వనంలో. తదుక్త్వ, ఈయన చెప్పాడు, కృష్ణ పరమాత్మ చెప్పాట, ఎవరికి? బలరాముడు చెప్పాడు. చూడు చూడు ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో, ఇక విజృంభించు నువ్వు అన్నట్ట. బలేనా, అప్పుడు ఆయన ఉత్సాహంగా ముందుకొచ్చి దౌర్భ్యాం, తన రెండు చేతులతో తన బలమంతా ఉపయోగించి ఆ చెట్లనంతా దూతే బాగా ఊపిపరిచాడు. మృదుఃకరశ్చాభ్య పతత్ పురస్తాత్, వాళ్ళ ముందు గుట్టలుగా పండ్లు పడ్డాయి, జర రాలిపడ్డాయట. ఫలోత్కరే, ఆ పండ్ల యొక్క సమూహంతో పాటు ఇంకోడు పడ్డాట. ఎవరాడు? ధేనుక దానవోపి, ఆ ధేనుక అనే పేరు కంటే ఆ రాక్షసుడు కూడా వాటితో పాటు వాడు పడ్డాడు. పడేసరికి సముద్యతో దైనుక పాలనేహం కథం బధం దైనుక మధ్య కుర్వే ఇతీవ మత్వా ధ్రువమగ్రజేన సురౌఘయోద్ధారమజీఘనస్త్వం. సముద్యతో ఉత్సాహంగా ఈ విధంగా బలరాముడు ఎప్పుడైతే పోయి ఆ చెట్లను ఊపేశాడో ఆ పండ్లు పడ్డాయి, పండ్ల రాసులతో పాటు ఆ రాక్షసుడు వచ్చాడు. వచ్చేసరికి అప్పుడు కృష్ణ పరమాత్మ అనుకుంటున్నాట, స్వామి నువ్వు అనుకున్నావు కదా ఏమని, ఈ పేరు ధేనుకాసురుడు, ఆవులు నేను సంహరించనని చెప్పి ప్రతిజ్ఞ పూనాను కదా, వాటిని రక్షిస్తానని అనుకున్నాను. నేను చేసిన ప్రతిజ్ఞ ఏంది? ఆ ఆవులను రక్షిస్తా అన్నాను, వీటికి ఆ పేరే పెట్టుకున్నాడు ధేను అని, అలాంటి వాడిని నేను ఎందుకు వధించాలి అనుకున్నాట కృష్ణ. అనుకున్నావు కదా స్వామి నువ్వు, దైనుక మధ్య కుర్వే ఇతీవ మత్వ, ఈ విధంగా నిశ్చయించుకొని ధ్రువమగ్రజేన, నీ అగ్రజుడైన నీ బలరాముణ్ణి సురౌఘయోద్ధారం అజీఘనస్త్వం త్వం, నీవు ఆ బలరాముడు చెప్పాట నువ్వు పోయి సంహరించమని చెప్పబట్టి బలరాముడు బాగా చెలరేగి వాడిని కాస్త కాళ్ళు పట్టుకొని గిర్ర తిప్పి ఆ ధేనుకాసురుని సంహరించాడు. వాడు ఎటువంటి వాట, దేవతలకు కూడా నష్టం కలిగించేవాట, దేవతలు కూడా వాడిని జయించలేరట. అందుకనే వాడు అంత విజృంభించి ఆ వనంలో కూర్చోన్నాడు. కాబట్టి ఇది చెప్తున్నాడు, దేవతలు కూడా ఎదిరించలేని వాడిని బలరాముడు సునాయాసంగా వాడిని చంపేశాడు. నువ్వు చంపించావుదా స్వామి బలరాముడి చేత అని నారాయణ భట్ట గారు అంటున్నారు. తదీయ భృత్యానపి జంబుకత్వేన్ ఉపాగతానగ్రజ సంయుతస్త్వం జంబూఫలానివ తదా నిరాస్తః తాళేషు ఖేలన్ భగవన్ నిరాస్తః. భగవన్, ఓ భగము గలవాడా, ఓ భగవంతుడా, ఏం చేసావయ్యా, ఏం లేవు చూపించావు. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా బలరాముడి చేత చంపించావో అది చూడంగానే ఎప్పుడైతే ఆ ధేనుకాసురుడు మరణించాడో వాడి భృత్యులంతా వచ్చారు, వాడి దాయాదులంతా వచ్చారు. తదీయ భృత్యానపి, వాడి యొక్క సమూహం అంతా కూడా వాడే గాడిద రూపంలో వచ్చి యుద్ధం చేయడానికి వచ్చాడు. రెండు కాళ్ళతో బలరాముడు కొట్టాడు, అంటే వెనకాలతో గుండెను కొట్టాడు. అట్లాంటి వాడిని వాడి కాళ్ళు వెనకాళ్ళు పడుకుని గిరగిర తిప్పి ఆయన పడేశాడు. ఇప్పుడు వాడి యొక్క భృత్యులంతా వచ్చారు. జంబూకత్వేన్, వాళ్ళంతా ఎలా వచ్చారట, గుంపులుగా నక్కల గుంపులు వచ్చినట్టు వచ్చారట. ఉపాగతానగ్రజ సంయుతస్త్వం, నీ మీదకి నీ అన్నైనటువంటి బలరాముడి మీదకి వచ్చారు కదా స్వామి,
వస్తే ఏం చెప్పావు? జంబూఫలానివ తదా నిరస్తః. ఏం చేసావు నువ్వు? వాళ్ళంతా ఒక్కసారిగా ఊకమ్మడిగా వచ్చి పైన పడ్డారు ఇద్దరి మీద. పడంగానే ఏం చేశారట వీళ్ళు? ఒక జంబు నేరేడు పండ్లు జల్చులాంటి వస్తుంటే వాళ్ళందరినీ పళ్ళనైతే రాళ్ళ కొడితే అట్ట కొడతారు, అట్ట కొట్టేశారట వాళ్ళు. తాలేషు ఖేలన్, ఆ తాటి చెట్ల పండ్ల మధ్యలో, ఆ చెట్ల మధ్యలో ఒక ఆట ఆడుకున్నట్టు ఆడుకున్నారు. అంటే కండలు నరికి పారేశారు వాళ్ళని. నిరాస్తః, వధించారు కదా స్వామి. ఇద్దరు చెలరేగిపోయారు. చెలరేగి వాళ్ళందరినీ ఎంతమంది వస్తే వాళ్ళు గాడిద రూపంలో వచ్చారు. అందరూ వచ్చిందేమో నక్కల సమూహంలో గుంపులుగా వచ్చారు. కొంతమంది నక్కల రూపంలో కూడా వచ్చారు. వాళ్ళందరినీ కూడా వీళ్ళు తేలిగ్గా అతి సునాయాసంగా ఒక ఖేళం, ఒక ఆట ఆడుకున్నట్టు ఆడుకొని ముక్కలు చేసి పారేశారు అందరినీ. అందరు వర్ణించారు. వినిఘ్నతి త్వయ్యద జంబూకౌఘం సనామకత్వాద్వరుణస్తదానీం భయాకులో జంబుక నామధేయం శృతి ప్రసిద్ధం వ్యధితేతి మన్యే. నారాయణ భట్టి గారు చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకాన్ని. తన ఊహ చెప్తున్నారు. నేను అనుకుంటున్నాను కూడా చెప్తున్నాడు. మన్యే నేను అనుకుంటున్నాను. ఏమంటే ఈ జంబూకం అనే పేరు, జంబూక ఔఘం అనే యొక్క వీటికంతా పేరుంది. ఆ గాడిదలకి ఆ నక్కలకు పేరుంది కదా. అటువంటి పేరు వరుణదేవుడు కూడా ఉందట. అది వేదాల్లో ఉందట. బహుశా ఇక్కడ జరిగిన ఈ వృత్తాంతం వల్లే గామాల వరుణదేవుడు పాపం తన పేరు బయట పెట్టకుండా వేదాలకే పరిమితం చేసినట్టున్నాడని చెప్పి వర్ణిస్తున్నారు నారాయణ భట్టి గారు. వినిఘ్నతి త్వయ్యథ జంబుకౌఘం. ఈ విధంగా నక్కల సమూహం అంతా వచ్చినట్టుగా వచ్చి వాళ్ళు యుద్ధం చేసి మరణించారు కదా. స నామకత్వాద్ వరుణస్తదానీం, ఆయనకి ఈ పేరుందట వరుణదేవుడికి. ఏమని? జంబూక నామధేయం. ఆయనకి జంబూకుడు అనే పేరుందట ఆ వరుణదేవుడికి. భయాకులో, భయపడిపోయేసి ఇప్పుడు జరిగిన వృత్తాంతం చూసిన తర్వాత శృతి ప్రసిద్ధం, ఆయన వేదాలకే ప్రసిద్ధుడైపోయాట. వేదాల్లో మాత్రమే ఆ పేరు ప్రసిద్ధమైన పేరు పెట్టుకొని వ్యధితేతి మన్యే, బయటికి చెప్పకుండా కూర్చోనట. వ్యవహారంలో లేకుండా అది వేదాలకే అంకితం అయిపోయింది ఆ పేరు. అలా అయిపోయిందయ్యా. తన యొక్క నామధేయాన్ని అతడు వేదములేని మాత్రమే ప్రసిద్ధం చేసుకొని బయట పెట్టకుండా ఉన్నాడయ్యా అని చెప్పి నేను అనుకుంటున్నాను అని కూడా చెప్తున్నాడు అని ఆ కవి గారు చెప్తున్నారు. తనావతరస్య ఫలం మురారే సంజాత మధ్యేతి సురైర్నుతస్త్వం సత్యం ఫలం జాతమిహేతిహాసీ బాలై సమం తాల ఫలాజ్ఞభుక్తా తవాతరస్య, అవతారం వ్యక్తి ఫలం ఎత్తిందని సార్థకత వచ్చేసిందయ్యా. మురారే, ఓ మురారి రాటు సంబంధించిన ఓ స్వామి, నీవు ఎవరెవరి అహంకారం ఎక్కడెక్కడుందో వాళ్ళని సంహరిస్తుంటావు. అదే నువ్వు చేసే పని. కాబట్టి ఇప్పుడు అహంకరించి ఆ దేనికాసుడు ఎవరికి ఆ పండు తినే భాగ్యం లేకుండా చేశాడు. అట్లాంటి వాడిని కూడా నువ్వు సునాయాసంగా చంపేశావు. వాడితో పాటు వచ్చిన రాటు సమూహాన్ని అంతా కూడా సంహరించి పారేశావు. సంజాత మధ్యేతి సురైర్నుతస్త్వం, అలా చేశావు కదా స్వామి అని చెప్పి ఉత్సాహంతో దేవతలంతా స్తోత్రం చేశారట. అప్పుడు ఆయన సత్యం, ఫలం, నిజం, నేను వచ్చిందే జన్మిని అవతరించింది ఎందుకోసమని, దుష్టులను శిక్షించడం కోసం వచ్చాను, ఇది నిజం అని చెప్పాట. జాతమిహేతిహాసి, ఆనందంగా నవ్వుతూ నవ్వులాటగా కాకుండా సరదాగా నవ్వుతూ చెప్పేశాడు, నిజమే నువ్వు చెప్పింది అన్నట్ట. బాలై సమం తాళ ఫలాన్యభుక్తా, అప్పుడు వాళ్ళంతా ఆనందంతో ఆ పశువారకులంతా పోయి అక్కడ త్వరపడి ఆ పండ్లన్నీ తీసుకొని తినడం మొదలు పెట్టాడు. ఎవరితో సహా? కృష్ణ పరమాత్మతో సహా అందరూ కూర్చొని ఆ పండు బాగా తింటున్నారట. వాళ్ళకేమో దేవతలు కనిపించరు, దేవతలు స్తోత్రం చేసిన ఆయనకి మాత్రం తెలుసు కృష్ణ పరమాత్మకి. వాడికి ఆయన జవాబు చెప్పాడు, నిజమే మీరు చెప్పింది, మీరు చెప్పినట్టుగా 6వ ఏడు వచ్చేసింది, ఇక నేను దుష్ట శిక్షణ మొదలు పెట్టేశాను. ఆల్రెడీ మొదలు పెట్టేశాడు, కానీ మళ్ళీ వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు చెప్పింది నిజమే, అందుకే అవతరించాను నేనని చెప్పి చెప్తున్నాడు. మధుద్రవసృంతి బృహంతి తాని ఫలాని మేదో భరభృంతి భుక్త్వా
తృష్టైశ్చ దృష్టైర్భవనం ఫలౌఘం వహాదిభిర్ అగాహ ఖలు బాలకైస్త్వం మధుద్రవస్రంతి బృహంతి తాని ఫలాని. ఆ పండ్లలో తేనె రసాలు వచ్చినట్టుగా తీయగున్నాయి ఆ పండ్లన్నీ, ఆ తాటి పండ్లన్నీ. అవంతా మేధో భరభృంతి భుక్వా, బాగా కూర్చొని తిన్నట్ట గుజ్జులు తీసుకొని దాంట్లో ఉండే ఆ రసాస్వాదన చేస్తూ ఆ పండ్లలో ఉండే గుజ్జంతా తీసుకొని తింటున్నట్టు కూర్చొని. తృష్టైశ్చ, తృప్తిగా తిన్నారట. ఇంకా చాలరా నాయన అన్నట్టుగా తిన్నారట. అంటే అంత కడుపు నిండా తిని ఇంకొద్దు, ఇక చాలు ఇవాటికి. ఆహారం ఒకటే కదా, అన్నం ఒకటే మనం ఇంకా చాలు అనగలం, మిగతా అన్ని ఆశ. కానీ వాళ్ళు పరమాత్మను అడిగారు, ఆయన అనుగ్రహించేశారు. వాళ్ళ రాక్షసుని సంహరించాడు, అడ్డు తొలగించాడు, వాళ్ళు తినమని చెప్పారు. ఇక తింటున్నారు. తృప్తిగా తిని ఇంకా చాలనుకున్నారు. దృష్టైర్భవనం ఫలౌఘం, ఇంకా బాగా మూట కట్టుకున్నారట అక్కడ పండ్లన్నీ వాళ్ళంతా. ఎందుకు? ఇంటికి తీసుకోవడానికి. ఇంట్లో ఇళ్లలో ఉండే అందరికి పంచా అని చెప్పి ప్రతి పిల్లవాడు పోయి వాడు మొయ్యగలన్ని పండ్లు పోసుకున్నారట. తీసుకొని వహద్భీర అగాహ ఖలు బాలకైస్త్వం, నువ్వు కూడా నీతో సహా అందరు కలిసి ఆ పండ్లన్నీ మోసుకొని మీ భవనానికి బయలుదేరిపోయారు కదా స్వామి, మీ ఇళ్ళకి పోయారు కదా అని నేను చెప్తున్నాడు. ఈ విధంగా నువ్వు ఆ ధేనుకాసురుని బలరాముడి చేత సంహరింపజేశావు. వారి మృత్యులను సంహరించేశారు, అడ్డు తొలగించేశారు, ఆ పండ్లలో ఉండే మధుర ఆస్వాదం చేశారు. ఆ చేసిన తృప్తి చెందారు. మళ్ళీ ఇళ్ళకి తీసుకొని పోయి మీ వాళ్ళందరి పెట్టడం కోసం తీసుకెళ్లారు కదా స్వామి అని చెప్తున్నాడు. హతో హతో ధేనుక ఇత్యుపేత్య ఫలాన్య మధురాని లోకై జయేతి జీవేతి నుతో విభో త్వం మరుత్పురాధీశ్వర పాహిరోగాత్. హతో హతో చచ్చాడు ఆ ధేనుకాసుడు. ఇక పోయాడు, పేడ వదిలిన పెడతాం. ఇత్యుపేచ్చ, ఈ విధంగా అందరూ ఆ బృందావనంలో ఉండే వాళ్ళంతా కూడా ఆ పండ్లన్నీ తింటూ ఆ మధురానందంలో మునిగిపోతూ ఆ తీయగా ఉన్నట్టు ఆ పండ్లను తింటూ 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 వాళ్ళు ఆనంద పారవస్యంలో కృష్ణ పర్వతం మెచ్చుకుంటూ, ఆహాహా ఏం చేసావయ్యా, వాడు చచ్చాడు, వాడు పేడ వదిలింది వాడితో అని చెప్పి ఆయన మెచ్చుకుంటూ జయేతి, జయము జయము కృష్ణ పరమాత్మ నీకు అని చెప్పి జయ జయధ్వానాలు చేస్తున్నారట వాళ్ళు. జీవేతి నుతో, నువ్వు చల్లగా కలకాలం చల్లగా జీవించాలి, నువ్వు చిరంజీవిగా ఉండాలని చెప్పి వాళ్ళు దీవిచ్చారట. విభో, విశ్వమంతా వ్యాపించిన వాడా, నువ్వు తప్ప విశ్వంలో ఇంకెవరు లేరు. కానీ నిన్ను కూడా వాళ్ళంతా స్తోత్రం చేసి నువ్వు చిరంజీవిగా ఉండాలని నిన్ను దీవిస్తున్నారు. ఇది విచిత్రమైన విషయం. ఎందుకు? అవతరించావు కాబట్టి. త్వం మరుత్పురాధీశ్వర, ఓ గురువారప్ప స్వామి, పాహి రోగా, నాకు కూడా నా రోగాలు తొలగించవయ్యా. ఎవరెవరికి ఏ జీవితంలో ఏ అడ్డాలు ఉంటాయో తొలగించిన వాడి నువ్వు. వాళ్ళు అడిగిన చిన్న కోరిక, ఏం కోరిక? ఆ తాటి పండు తినాల కోరిక. ఆ కోరిక తీర్చడానికి కోసంగా నీవు అంత బాగా వాళ్ళని సంహరించావే. అలాంటి మహిమ గల నీవు, అంత శక్తి సమర్థత గలవాడు నువ్వు, నాకున్న రోగాన్ని తొలగించే పెద్ద విషయమా నీకు? తొలగించు స్వామి అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు నారాయణ భట్. ఎందుకంటే ఇంత తొలగించడం నిన్ను ఆశ్రయించడానికి మహానుభావ, లేదంటే దేహం మీద భ్రాంతితో ఈ రోగంతో ఉన్నాను, రోగం మీద నాకు ధ్యాస ఉంటున్నది. నీ మీద ధ్యాస కావాలంటే ఏం కావాలి? వాళ్ళందరూ చూడు, అక్కడున్న బృందావనంలో ఉన్న వాళ్ళంతా కూడా నువ్వు శాశ్వతమైన వాడికి నిన్నే చిరంజీవి అని చెప్పి దీవిస్తున్నారు. అంత స్థితికి వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారు. కానీ నాకు అటువంటి భాగ్యం కలిగించవయ్యా అని చెప్పి ఇంత బాగా అడుగుతున్నారు, శ్రద్ధగా అడుగుతున్నాడు. నాకు కూడా అటువంటి భక్తి కలిగే భాగ్యం కలిగించమని చెప్పి ప్రార్థిస్తున్నారు. అటువంటి నారాయణ భర్తరి గారికి నమస్కరిస్తూ ఆ గురువాయూరప్ప అనుగ్రహం మనకు కూడా అందరికీ కలగాలని, మనం కూడా ఆనందంగా ఆరోగ్యంగా అందరం ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం 53వ దశకంలో ఉండే ధేనుకాసుర వధ అనే అంశాన్ని తెలుసుకున్నాం. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద.